హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ మధ్య లాంగ్ వీడియోస్ అయితే పెట్టడం లేదు, నాకు కొంచెం ఈరోజు సాటర్డే కానీ పిల్లలకి స్కూల్ లేదండి, సెకండ్ సాటర్డే. సో లేట్గా లేసాను, అలారం ఏం పెట్టుకోలేదు. 6:30కి బయటకు వచ్చాను. ఇంకప్పటికే తెల్లారిపోయింది బాగా. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మా వారికి లంచ్ బాక్స్ కట్టాలి కదా, త్వరగా వెళ్ళి చిమ్మేసాను. ఇంకా కిచెన్లోకి ఇంకా ఈరోజు మనకి లంచ్లోకి పప్పు వండుదాం అనుకున్నాను. దానికి కావాల్సినవి ముందే తీసి పెట్టుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏమో అటుకులు ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన టమాటాలు అవన్నీ ముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఓపెన్ చేస్తాను. మొత్తం ఒకేసారి తీసి కిచెన్లో పెట్టేసుకుంటాను, మనకి చేతికి అనుకూలంగా ఉండడానికి. ఈరోజైతే మెంతికూర పప్పు చేశానండి. దానికోసం ముందు పప్పు నానేసుకుని అదేమో కుక్కర్లో పెట్టేశాను. దానిపైన అయితే ఇలాగా మెంతికూర వేసుకుంటున్నాను. కింద పప్పు పెట్టి ఇలా మెంతికూర పైన వేసుకుంటే పప్పు బాగా ఉడుకుతుంది. ఇంకా తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అన్నీ ఒకేసారి వేసేసుకొని ఇంకా చింతపండు కోసం నేనైతే ఒక చిన్న డబ్బా పెట్టుకుంటానండి. అది పప్పులోకి నేనైతే పప్పులోకి 1:2 రేషియోలో వాటర్ అయితే వేసుకుంటానండి. ఇంకా కుక్కర్ పెట్టేసి ఈరోజు అయితే నేను లెమన్ వాటర్ తాగుదాం అనుకున్నాను వితౌట్ హనీ. ఇంకా ఇక్కడైతే కుక్కర్ మూత పెట్టేశానండి. ఈ కుక్కర్ ఏంటంటే ఫస్ట్ టైం ఇప్పుడు మూత పెట్టాను కదా పప్పు కోసం. మళ్ళీ నెక్స్ట్ నేను రైస్ పెట్టేటప్పుడు మాత్రం విజిల్ సరిగ్గా రాదు. ఒకసారి పెడితే ఇంకోసారి వెంటనే రాదు మళ్ళీ. సో జాగ్రత్తగా మొత్తం మళ్ళీ కడిగి జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది. ఈ మధ్య ఇంకా గ్యాస్ కట్ అనుకుంటా. లెమన్ వాటర్ కోసం ఈరోజు నలుగురం తాగాము. దానికోసం నిమ్మకాయలని స్క్వీజ్ చేస్తున్నారు. ఇది వీడియో తీసుకుంటా అంటే ఎందుకు వీడియో ఇది కూడా తీయాలా అంటున్నారు, కానీ మనం ఊరుకోం కదా, పెట్టేసాము వీడియో. ఇంకా నా కోసం ఇదిగోండి ఇంత పెద్ద గ్లాస్ ఇచ్చారు, అది మొత్తం ఫినిష్ చేయాలన్నారు. బాబాయ్ నా వల్ల కాలేదు. ఇంకా అటుకులు ఉప్మా చేస్తానన్నాను కదండి, దానికోసం ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, నా దగ్గర జీడిపప్పు లేదండి, సో పచ్చిశనగపప్పు ఇంకా కరివేపాకు వేసి తర్వాత కొంచెం అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అండ్ అల్లం వేసుకొని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అటుకులు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం నీళ్ళు చల్లేసాను. అవి కూడా ఇంకిన తర్వాత లాస్ట్లో పొయ్యి ఆపేసేసి లాస్ట్లో ఇలా నిమ్మకాయని స్క్వీజ్ చేసుకుంటున్నాను. దీనికి ఉప్పు, నిమ్మకాయ కరెక్ట్గా ఉండాలండి, టేస్ట్ అప్పుడే బాగుంటుంది. ఈ రోజైతే అటుకుల ఉప్మా నేను కూడా తిందామని చెప్పేసి కొంచెం ఎక్కువే చేసుకున్నాను, కానీ అందులో కూడా నాకు కొంచెమే వచ్చింది. ఈరోజు అయితే చాలా బ్రేక్ఫాస్ట్ అయితే అందరం ఒకేసారి తినేసాము. మా పిల్లలు చూసారా వాటితో కూడా ఆడుతున్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంకా కూరకి పోపేసుకుందామని చెప్పేసి అదే పప్పుకి మూకుడు పెట్టుకున్నాను. ఈ మూకుడు నేను అమెజాన్లో తీసుకున్నానండి, స్టీల్ది. కానీ అడుగున చాలా తేలికగా ఉంటుంది, మందంగా ఉంటే చాలా అదే బాగా మూకుడు పెట్టుకున్నప్పుడు మాత్రం నేను దగ్గరే ఉండి చేసుకుంటాను, అటు ఇటు వెళ్ళిపోకుండా. కొంచెం అటు వెళ్ళానంటే గిన్నె మొత్తం మాడిపోతుంది. సో ఇక్కడ నేను పోపేసేసుకున్నాను. పోపేసుకున్న తర్వాత ఇక్కడ పప్పు కొంచెం కొంచెంగా తీసి చింతపండు ఇవన్నీ కొంచెం కొంచెంగా మెదుపుకుంటున్నాను. నా దగ్గర అయితే పప్పు గుత్తి ఉండదండి, మా అత్తగారు అయితే ఎందుకు దీంతో చేయొచ్చు అని చెప్పేసి ఇలాగే నేర్పించారు. పప్పు కొంచెం మెదుపుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని నేనైతే ఈరోజు గట్టిగా ఉంది పప్పు, దానికోసం కొంచెం వాటర్ వేసుకున్నానండి. మళ్ళీ మనం చల్లటి వేసుకుంటే ఈవినింగ్ కల్లా పప్పు వాసన వచ్చేస్తుంది. ఇలాగ మరిగించిన వాటర్ అయితే వేసేసుకున్నాను. మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. ఇంకా నాకు వంట బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదండి, ఇంకా ఇల్లంతా ఒకసారి తుడిచేసుకుందాము, సాటర్డే కదా అని చెప్పేసి మొత్తం ఒకసారి తుడిచేసుకున్నాను. నేనైతే ఇల్లు వారంలో 3 డేస్ మాప్ పెడతానండి, మండే, థర్స్డే, వెనస్డే అండ్ సాటర్డే. ఇంకా మిగతా రోజుల్లో పెట్టను, ఎందుకంటే రోడ్ సైడ్ మా ఇల్లు కదండి, బాగా వచ్చేస్తుంది డస్ట్. ఈ మాత్రం ఒక్కరోజు మనం గ్యాప్ ఇవ్వకపోయినా ఇల్లంతా ఏంటో క్లమ్జీగా ఉన్నట్టు. బ్రేక్ఫాస్ట్ తిన్న గిన్నెలు అవి ఉంటాయి కదండి, అవన్నీ ఒకేసారి తోమేసుకుంటున్నాను. నేను ఇలా ఇవి ఇప్పుడు ఈ టైంలో తోముకుంటానే తర్వాత నాకు దేవుడి సామాన్లు తోముకోవడానికి ప్లేస్ ఉంటుంది, లేకపోతే ఈ సింక్ నిండా అవే ఉంటాయి. ఇంకా స్నానం చేసి వచ్చి బట్టలు వాషింగ్ మిషన్ వేసి స్నానం చేసి వచ్చి
ఇంకా దేవుడి సామాన్లకి సర్దుకుంటున్నాను దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి. ఇక్కడైతే మీకు విషయం చెప్తాను. మనం గుళ్ళకి వెళ్తాం కదండి, గర్భగుడిలో మనము ప్రతిమను చూసేటప్పుడు కింద పాదాల నుంచి పైన తల వరకు కింద నుంచి చూడాలంట. నాకు అది తెలిసిన తర్వాత తిరుపతి వెళ్ళాను. తిరుపతిలో గర్భగుడి లోపలి దగ్గరికి వెళ్ళిన తర్వాత రష్ బాగా ఉంటుంది కదా, అందులోనూ మనకి ముందు వైపు ఎవరైనా ఎత్తుగా ఉన్న వాళ్ళు వచ్చారంటే దేవుడు కనిపించేది మనకి ఇక్కడ మెడ వరకే కనిపిస్తుంది. సో నేను కింద నుంచి ఎలాగైనా చూడాలని చెప్పేసి ఎంతో ట్రై చేశాను, అప్పుడు కుదరలేదు. తర్వాత ఒకసారి కళ్యాణం చేయించామండి 2019లో. అప్పుడైనా అలా చూద్దామని చెప్పేసి చూశాను, అప్పుడు కూడా కనిపించలేదు. మామూలుగా మనకి కనిపించిన వెంటనే ఫస్ట్ మొహం చూసేస్తాము, కింద పాదాల నుంచి చూడలేము. అదేంటో తెలియదు నాకు. కానీ నేను ఇప్పుడు చిన్న చిన్న గుళ్ళు ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం కింద పాదాల నుంచి పైన తల వరకు చూస్తాను, కళ్ళ వరకు. ఇంకా నాకు పూజ అయిపోయిందండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి, ఇంకా అవి తీసి ఆరేస్తున్నాను. మా బాబుని వీడియో తీయమ్మా అని చెప్తే తీస్తున్నాడు. ఇంక ఇక్కడైతే పొద్దున్నుంచి కాఫీ తాగలేదు. కాఫీ అయితే పెట్టుకున్నాను, ఈరోజు కొంచెం పెట్టుకున్నాను. ఈ మధ్య తాగట్లేదు, ఈరోజే తాగాను. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నారు, స్ట్రెస్గా ఉంది కొంచెం వాళ్ళ గోలకి. అండ్ మాకు పిల్లలకి మండే నుంచి ఎగ్జామ్స్, ఇంకా చదివిస్తున్నాను. మా చిన్నోడికి తెలుగు చదివిస్తున్నానండి. అది అర్థమయ్యేలా చెప్తుంటే పక్కన వాడు మాత్రం ఆ పేపర్ తోటి ఏదో క్రాఫ్ట్ చేస్తున్నాడు. నాకు తెలిసి అది ఏరోప్లేన్, అదే రాకెట్ అంటారు కదా, రాకెట్. సో నేను ఇక్కడ కూర్చోబెట్టి చెప్తుంటే వాడు 2-3 సార్లైనా బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. చూశారు కదా, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మళ్ళీ వెళ్ళిపోయాడు ర్యాకెట్ చేసుకుంటూ. అంతే, ఇది సెకండ్ టైం వెళ్ళడము. ఇంకా అక్కడి నుంచి నేను మా పెద్ద బాబుకి మ్యాథ్స్లో ఏదో డౌట్ చెప్తుంటే అక్కడి నుంచి మళ్ళీ జారుకుని ఇంకా మొత్తం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం కదిలిచ్చేస్తున్నాడు. అసలు చదివే దగ్గర కూర్చోడండి, ఒక అరగంట కూడా కుదురుగా. మా చిన్నోడికి ఏదైనా చెప్పాలి, చదువుది ఏదైనా స్టడీస్ చదివించాలి అంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. అందులో ఈ తెలుగు ఒకటి, ఆ తెలుగు చదవడం రాదు, రాయడం రాదు. ఎందుకంటే వీళ్ళు స్కూల్ జాయిన్ అయ్యే టైంకి కరోనా వచ్చింది. వీళ్ళేమో ఇంకా ఆన్లైన్ అయిపోయేసరికి ఇష్టం వచ్చినట్టు చదివేశారు. మార్కులు చదవకపోయినా మార్కులు వచ్చేసేవి, పాస్ అయిపోయి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళు కదా. సో అది ఇక్కడ నేను ఈ బుక్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ స్కూల్లో నేను జాయిన్ చేసిన తర్వాత వీళ్ళేమో బుక్స్ ముందు ఇవ్వరండి, CWS. ఎగ్జామ్ ముందు ఇస్తారు. ఎగ్జామ్ ముందు మొత్తం చదవాలంటే కష్టం కదా, వాళ్ళు పెట్టించిన 4 క్వశ్చన్స్ చదివేసి ఇంకా అవే రాసొస్తారు. ఇలా ఉంటుందండి స్కూల్లో, మరీ దారుణంగా. ఇదిగోండి, ఇది వల్లభాయ్ పటేల్ మా పెద్దబాబు వేశాడు. చాలా బాగా వేస్తాడండి డ్రాయింగ్స్. బయట ఎక్కడ నేర్చుకోలేదు, ఇంట్లో యూట్యూబ్ అవి చూసి నేర్చుకునేవాడు. చాలా బాగా వచ్చింది. నాకు ఇదైతే చాలా ఇష్టం. పక్కన పెట్టాను, కానీ మా చిన్నోడు తీసుకెళ్ళిపోయాడు స్కూల్కి ఆ బుక్. ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు, నేనేమో లంచ్ కోసం అని చెప్పేసి బియ్యం కడిగి పెట్టేశాను. పప్పు ఉంది కదా, ఇంకా పప్పులోకి వడియాలు, ఊరి మిరపకాయలు అవి ఉంటే అవి వేపేశాను. మా సైడ్ ప్రకాశం జిల్లా వైపేమో ఉప్పు మిరపకాయలు అంటారండి, మా అత్తగారు వాళ్ళేమో ఊరి మిరపకాయలు అంటారు. నేను వచ్చిన కొత్తలో ఉప్పు మిరపకాయలు అంటే వాళ్ళు నవ్వేవాళ్ళు. అప్పుడు తర్వాత నేను కూడా మార్చుకున్నాను, ఊరి మిరపకాయలు అనడం స్టార్ట్ చేశాను. మీ సైడ్ ఏమంటారో నాకు ఒకసారి కామెంట్ చేసేయండి. ఇంకా పిల్లలైతే 12 దాకా చదువుకున్నారు, ఒక అరగంట ఆడుకున్నారు. ఇంకా 12:30 ఆ టైంలో అందరం ముగ్గురం కూర్చొని తినేసాము. ఈరోజైతే మా చిన్నోడైతే చాలా హెల్ప్ చేశాడండి, ఎప్పుడూ లేదు. ఏమో ఈరోజైతే బాగానే ఉన్నాడు. ఇంక రేపు ఎలా చేస్తాడో సండే రోజు చూడాలి. ఈరోజు పప్పు అయితే బాగా వచ్చింది. ఇంకా పిల్లలేమో అమ్మ ఫోన్ ఇవ్వవా కాసేపు అన్నం తినే వరకు అంటే ఫోన్ ఇచ్చానండి. ఒక అరగంట కూడా ఇవ్వను, ఒక 15 మినిట్స్ ఇచ్చాను వాళ్ళు తినే వరకు, మళ్ళీ తీసేసుకున్నాను. మీలో ఎంతమందికి జున్నుపాలు అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టము. సో ఇక్కడైతే మేము వచ్చిన తర్వాత జున్నుపాలు దొరకలేదు. ఒకసారి మా ఆంటీ పంపించారు కొంచెం, అది మేమే ముగ్గురం తిన్నాము. ఇంకా ఈ జున్ను పౌడర్ అనేది నేను యూట్యూబ్లో ఒక చేస్తుంటే చూశాను, ఇంకా అది కూడా బుక్ చేసుకున్నాను. అమెజాన్లో జున్ను పౌడర్ అండి, ఇది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.
ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ పౌడర్కి, జున్ను పౌడర్కి 1/2 లీటర్ పాలు వేసుకొని మొత్తం రెండు ఒకసారి వేసేసుకొని కలిపేసుకున్నాను, మొత్తం కరిగేలాగా లంప్స్ లేకుండా ఉండడానికి. ఇక్కడ నేను వేసుకుంటుంటే మా పిల్లలు నేను చేస్తానని చెప్పేసి చాలా విసిగించారు. కానీ ఒకడు వెళ్ళిపోయాడు, ఇంకా వీడేమో నేను చేస్తానమ్మా అని మా చిన్నోడు కూర్చొని చేస్తున్నాడు. ఈ పౌడర్కి నేనైతే పావు సేరులో సగం తీసుకున్నానండి బెల్లము. ఆ బెల్లం కూడా వేసుకొని మొత్తం ఒకసారి కరిగేలాగా మొత్తం చిలకాలండి. ఇక్కడ బెల్లం ముక్కల్లా కాకుండా మీరు పౌడర్లా వేసుకుంటే బెటర్. ఇదైతే చాలాసేపు పడుతుంది. ఇంకా అలా ఉంటే బయట మాకు వర్షం పడిందండి, క్లైమేట్ ఇలా ఉంది. ఈ వీడియో అయితే మా సుజిత్ తీశాడు చిన్నోడు. సో వాడిని తీయమ్మా అంటే తీశాడు. ఇలా ఉంది బయట. ఇలాంటప్పుడు ఆ జున్ను మనకి నచ్చింది, మనకి ఏదైతే నచ్చుతుందో అది తింటూ ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి మేము రెడీ చేసుకుంటున్నాం తినడానికి. కొంచెం మిరియాలు, యాలకుల పొడి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మనం ఆవిరికి పెట్టుకోవాలండి. ఇడ్లీ పాత్రలో కానీ ఇలాంటి కుక్కర్లో కింద నీళ్లు పోసి పైన ఈ మూత పెట్టేసి పెట్టాలని చెప్పి 15 మినిట్స్లో ఉడికిపోతుందండి. అందులో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంది. ఇంకా మేము ఈ 15 మినిట్స్లో ఖాళీగా ఉండకుండా మా బాబేమో ఇల్లు చిమ్మేస్తున్నాడు, నేనేమో మధ్యాహ్నం లంచ్ చేశాం కదా, ఆ గిన్నెలు అయ్యి ఉంటే కడిగేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్లో అయితే ఉడికిపోయింది. మనకి ఈ టేస్ట్ ఎలా ఉందనేది నేను తర్వాత చెప్తానండి. ఇంకా జున్ను కూడా ఉడికిపోయింది. ఇంకా చల్లారేదాకా బయట ఉంచి, ఇది చల్లగా తింటే బాగుంటుంది కదా అని ఒక 10 మినిట్స్ చల్లారిన దాకా బయట ఉంచేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టామండి. ఈలోపు కొన్ని నేను బట్టలు ఉంటే అవి ఆరేసినవి అవి తీసి మడతలు వేసుకుంటున్నాను. ఎప్పుడప్పుడు వేసేసుకుంటాను. 2 వీక్స్ బ్యాక్ అల్మారాలు సర్దుకున్నాను కదండి, బట్టలు అవి అన్నీ కలిపి బెడ్రూమ్లోవి. అప్పుడైతే ఎప్పుడైతే మా పిల్లలు ఒక్క 1 వీక్కే మొత్తం చిందరవందర చేసేస్తారు వాళ్ళ అల్మారా. నాది కూడా అలాగే అయిపోతుంది. కానీ ఈసారి మాత్రం పిల్లలు జాగ్రత్తగా ఉంచుకున్నారు, నేను బాగా ఉంచుకున్నాను, మా హస్బెండ్ కూడా బాగా ఉంచుకున్నారు. వాళ్ళు కూడా అమ్మో ఈ మడతలు పోతే అమ్మ తిట్టుద్దేమో అని చెప్పేసి సరిగ్గా తీసుకొని పెట్టుకోవడం అలా బాగా. మా చిన్నోడైతే బాగా హెల్ప్ చేశాడని చెప్పాను కదండి. వాడికి మూడ్ ఉంటే ఎప్పుడైనా మంచి మూడ్లో ఉంటే చేస్తాడు, లేకపోతే చేయనని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. ఏది చేసినా మా పెద్దోడే చేస్తాడండి. ఎందుకంటే వాడే కొంచెం మాట వింటాడు, నా మాటకి దడుస్తాడు, చేస్తాడు. ఈరోజైతే బయట కూడా చిమ్మేసి, నేను మార్నింగ్ టైంలో ముగ్గు పెడతాను కదండి, అలా నీళ్లు చల్లి ముగ్గు పెడుతున్నాడు. ఏంట్రా ఇదంటే నాకు అమ్మమ్మ నేర్పించింది ముగ్గు అని చెప్పేసి పేపర్లో వేసుకొని అది బయట వేసుకుంటున్నాడు. అదంటే బార్డర్ అంట, చూడండి ఎలా ఉందో బార్డరు. అదంతా అయిన తర్వాత మా జున్ను కూడా కొంచెం చల్లబడింది. ఇంకా తీసేసుకొని ముగ్గురం తినేసాము. మా హస్బెండ్కి కొంచెం ఉంచి మేము ముగ్గురం లాగించేసాము. టేస్ట్ అయితే చెప్పకూడదు కానీ అస్సలు మనం జున్ను పాలతో చేసుకునేది ఎలా ఉంటుందో అలాగే ఉందండి, సేమ్. ఒకసారి కొనండి, బాగా వచ్చిందో. స్మెల్ కూడా చాలా బాగుంది. నేనైతే 10 out of 10 ఇస్తానండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. తినేసిన తర్వాత నాకు దేవుడివి గుడ్డలు ఉంటాయి కదా, ఆచమనం చేసినప్పుడు కడిగినవి, తుడుచుకున్నవి, దేవుడి పటాలు తుడుచుకునే క్లాతులు ఉంటాయి కదా, అవి ఉతికేసుకుంటున్నాను. ముందే వేడి నీళ్ళలో నానేసి ఇక్కడ సింక్ దగ్గరే ఉతికేసుకుంటానండి. నాకు బయట బాల్కనీ అలాంటివి లేవు, బాత్రూంలో ఉతకాలంటే నాకు నచ్చదు దేవుడి బట్టలు. సో ఇలాగా ఉతికేసుకొని అదే నానబెడతాం కదా, నులిమేసుకొని తర్వాత తీసానండి వీడియో. ఈ మధ్యలో ట్యూషన్ పిల్లలు ఉంటే ఇంకా తీయలేదు. అప్పుడు బియ్యం కడిగి నూనె ఉంది కదా, అది నూనె అంతా ఒక దాంట్లోకి తీసేసుకుంటున్నాను స్ట్రైనర్ తోటి. పక్కన పెట్టేస్తాను. ఇంకా దాన్ని వాడతా, లేకపోతే లేదు. దాని కలర్ని బట్టి వాడతాను. ఇంక ఇక్కడైతే మజ్జిగ చిలికేసుకుంటున్నాను. నైట్ టైము చెప్పాను కదా, మార్నింగ్ అయితే పెరుగు తింటాము, ఈవినింగ్ అయితే మజ్జిగ తాగుతాము. ఇంకా 7 o'clockకి అన్నం కూడా ఉడికిపోయిందండి. 7 o'clockకి ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు బయట చూస్తే ఇంకా వెలుతురుగానే ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. చీకటి పడుతుంది కదా ఈ టైంలో, అసలు చూడండి ఎంత వెలుతురుగా ఉందో బయట.
ఇంకా పిల్లలకు కూడా 7:10 కల్లా అన్నం పెట్టేస్తే వాళ్ళు తినేశారు. నేను ఇంకా ఇక్కడేమో వాళ్ళు తిన్న వరకు వెయిట్ చేసి పాలైతే తోడేసుకుంటున్నాను రేపు నెక్స్ట్ డేకి. ఇక్కడ పెద్ద గిన్నె ఉందండి, అలా కాకుండా చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, అది ఆల్రెడీ మజ్జిగ గిన్నె, ఇంకా పెరుగు ఇంకా తోడేయక్క. డిన్నర్కి వచ్చిన గిన్నెలు ఉంటాయి కదా, అవి తోమేసేసుకొని ఒక్కసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇంతే అండి వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మార్నింగ్ నుంచి 6:30కి లేసాను కదండి, ఇంకా నాకు మధ్యలో ఒక అరగంట రెస్ట్ తీసుకున్నానేమో. ఇంకా 8:30 వరకు నా పని అయిపోయింది. ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.